వైజాగ్ వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి, బయటికి వెళ్ళేటప్పుడు దయచేసి గొడుగు తీసుకెళ్ళడం మర్చిపోకండి. ఎందుకంటే వైజాగ్ నెత్తిన ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. వైజాగ్ ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, నేవీలో ఎంత కీలక పాత్ర పోషిస్తోంది, లాంటివన్నీ ఇప్పుడు గుదిగుచ్చి ఒక చోటకి తెచ్చి ప్రశంసలు కురిపించడానికి కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఆ ప్రశంసల జడిలో మీరు తడిసి ముద్దైపోగలరు. అదేంటి, విశాఖకి సముద్రం కొత్తగా వచ్చిందా? లేదు కదా. మరి ఈ ప్రశంసలు మాత్రం ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తున్నాయి? ఈ విషయం అర్థమైతే గనక అసలు ముందు వైజాగ్ చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి డీటెయిల్డ్ గా చూద్దాం. ఆ సిల్లీ చింతకాయ ప్రచారాల అసలు గుట్టేంటో బయట పెడదాం. ఇవాళ పేపర్ తెరిచి తెరవగానే ఒక మహత్తరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటో తెలుసా? అసలు వైజాగ్కి తీర రేఖే మేజర్ అడ్వాంటేజ్ అట. బిగ్ బ్రేకింగ్ కదా. అదొకటే కాదు, ఇంకా చాలా విషయాలు అందులో ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి కావాలంటే. టోర్పడోలు, అణు జలాంతర్గాములు, యుద్ధ నౌకల నిర్మాణ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయట. పార్క్ కూడా ఏర్పాటు అయిపోతుందట. కొవ్వాడలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉందట. అలాగే ఐఎన్ఎస్ కళింగాలో మిసైల్ డిపో కూడా ఉందట. ఇవన్నీ కొత్తగా పెట్టారా? లేదు, పాపం వాళ్లే చెప్తున్నారు గూగుల్ కంటే ముందే ఇవన్నీ ఉన్నాయి అని. ఎందుకు అంటే వైజాగ్ కీలకం అయిపోయిందట దేశ పటంలోనే. నిజానికి తూర్పు తీరంలో ఉండటము, రాంబిల్లి లాంటి చోట్ల న్యాచురల్ కేవ్స్ ఉండటం అండర్ వాటర్ లో లాంటి అడ్వాంటేజ్లు వైజాగ్ కి ముందు నుంచి ఉన్నాయి కదా. అందుకోసమే న్యూక్లియర్ సబ్మెరైన్ లాంటివి అక్కడ పెట్టడము, నౌకాదళంలో కూడా ముందు నుంచి కీలక బిందువుగా ఉండటము. ఎప్పుడు 1970s ఘాజీ ఉదంతాలు మనకి తెలుసు కదా ఆల్రెడీ. కానీ ఇప్పుడే ఇవన్నీ ఎందుకు రాస్తున్నారు? దీని వెనక రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ టీడీపీ మీడియా పాప ప్రక్షాళన చేసుకోవాలనుకుంటోంది. రెండోది, వైజాగ్ హైప్ ఇచ్చి ఈ వైజాగ్ ని కూడా ప్రపంచ పటంలో మా నాయకుడే పెట్టేస్తున్నాడు, ఆయన మహానాయకుడు, మహనీయుడు అని చెప్పాలన్నది ప్రయత్నం. పాప ప్రక్షాళన ఎందుకన్నానో తెలుసా? ఇప్పుడు తీరం వైజాగ్ అడ్వాంటేజ్ అని చెప్తున్న ఈ సోకాల్డ్ మీడియానే వైజాగ్ గురించి, ఇదే వెరీ ఓన్ విశాఖ గురించి ఏం రాసిందో తెలుసా? తీరంలో చీలిక వింటేనే భయాందోళనలు కలుగుతున్నాయి కదా. అక్కడ ఉన్నవాళ్ళు వింటేనే ఇలా ఉంటే, అక్కడ ఉంటే మరి ఆ జనమేమనుకోవాలి? ఆ ఇంకితం కూడా లేకుండా ఏం రాశారో ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. తీరంలో చీలిక వచ్చేసిందట. చూస్తున్నారుగా, బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల ఫాల్ట్ లైన్ట. అసలు తూర్పు గోదావరి, శ్రీకాకుళం మధ్య శాస్త్రవేత్తలు గుర్తించేశారట. ఇది ఎప్పుడొచ్చిందో తెలుసా? విశాఖని రాజధాని చేస్తా అని జగన్ సన్నాహాలు మొదలుపెట్టిన టైంలో వచ్చింది. అంటే మీ రాజకీయం కోసం, మీ కుళ్ళు కుతంత్రాల కోసం ఇలాంటి నీచమైన రాతలు రాసి జనాన్ని భయాందోళనకు గురి చేస్తారనమాట. విశాఖ అనేది మన ప్రాంతమే కదా. శరీరంలో కళ్ళు, ముక్కు, చెవులు, తల ఎలా అయితే ఉంటాయో అన్ని అవయవాలు మనవే అని మనం ఎంత అక్కరతో ఉంటామో, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మీద కూడా అలాంటి మక్కువతోనే కదా మనం ఉండాలి. ఆ బుద్ధి కూడా లేకుండా ఇలా రాశారు. ఇక్కడతో అయిపోలా, ఇంకో మహత్తరమైన హెడ్డింగ్ కూడా ఉంది, అది కూడా చూడండి. విశాఖని వద్దన్న కమిటీ ఎన్నెన్నో ప్రతికూలతలు, తుఫాన్లు, సముద్ర మట్టంతో ముప్పు. అదిగో, అంటే విశాఖని జగన్ అభివృద్ధి చేస్తారంటే సముద్రం అనేది ముప్పు. ఇప్పుడు విశాఖకి మోడీ గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు కాబట్టి, ఇది చంద్రబాబు హయాంలో జరిగింది కాబట్టి ఈ కీర్తి అంతా చంద్రబాబుకి చుట్టబెట్టడం కోసం అసలు తీరం ఎంత అడ్వాంటేజ్ అవుతుందో తెలుసా అంటూ నౌకాదళం గురించి, రాంబిల్లి సబ్మెరైన్ సెంటర్ గురించి రాస్తూ ఉన్నారు. సిల్లీ చింతకాయ ప్రచారం అన్నా కదా, ఇదే. మనకి నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, అసలు చింతకాయ ఎంత బాగుంటుందో తెలుసా? చింతకాయలో ఐరన్ ఎంత అవసరమో తెలుసా? మనకి చింతకాయలో విటమిన్ సి ఎంత ఆరోగ్యమే తెలుసా? మీకు కడుపు వచ్చినా రాకపోయినా మీ కడుపుకి మేలు జరగాలంటే ఈ చింతకాయ తినండి అని చెప్తారు. అదే మనకి నచ్చని వాడు ఉన్నాడు అనుకోండి, ఆ చింతకాయ అంటే వంకర టింకరగా ఉందంటారు వీళ్ళే. అందుకే దీన్ని సిల్లీ చింతకాయ ప్రచారం అంటున్నా. మరి వైజాగ్ లో ఏం జరిగింది 2024కి ముందు ఎవరికైనా తెలుసా? వైజాగ్ లో ఉన్నవాళ్ళు మినహా మిగతా వాళ్ళకి తెలియని విషయాలు ఒక 4-5 జరుగుంటాయి ఇక్కడ ప్రధానమైనవి. మా హయాంలో అదాని డేటా సెంటర్, తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, కైలాసగిరి సైన్స్ మ్యూజియం, ఋషికొండ వద్ద టిటిడి దేవాలయం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు నేను చెప్తా ఉన్నా. అదే వేరొకరి హయాంలో జరుగుంటే గనక ఊరు వాడ హోరెత్తిపోయేది. పైగా అవన్నీ ఒక్క రంగంలో జరిగినవి కాదు. ఆర్థికం, ఆహ్లాదం, ఆధ్యాత్మికం, ఈ 3 రంగాల్లో వైజాగ్లో ఏం జరిగిందో చూద్దామా? ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇది రిషికొండలో టీటీడీ కట్టిన వెంకటేశ్వర ఆలయం. చూడ్డానికే ఎంత మనోహరంగా చేతులెత్తి దండం పెట్టాలనిపించేలాగా ఉందో చూసారా? ఇది 2020లో మొదలుపెట్టి దాదాపు 2023 సమయం నుంచి భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు ఇక్కడ. ఈ విషయాన్ని మీడియాలో ఎక్కడన్నా చూసారా? ఇలాంటి నిర్మాణం జరిగింది 2023 నాటికి అని ఎక్కడన్నా రావడం మీరు చూసారా? చూస్తే కనుక నాకు కూడా చెప్పండి. లేదు కదా. ఆహ్లాదం,
ఆల్రెడీ ఈ మధ్యన చూసాం కదా, ఇదిగో ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడో చైనా కాదు, ఇది వైజాగ్లోనే, ఇండియాలోనే లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇది కూడా 2024 ముందు నిర్మాణం జరిగింది. ఫినిషింగ్ టచెస్ అంతా ఇప్పుడు జరుగుతున్నాయి అని సోషల్ మీడియాలో కనపడుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడైనా చూసామా? లేదు కదా. ఆల్రెడీ రిషికొండ భవనాలు ఇప్పుడంటే అద్భుతమైన కళా నైపుణ్యంతో పటిష్టంగా ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన భవనాలు ఇవే రిషికొండ భవనాలు. ఒక సంవత్సరంన్నర కిందటైతే రాజభవంతులు జగన్ దోపిడీకి నిదర్శనాలు. భవనాలు అవే, మన నేరేషనే ప్రొజెక్షనే మారిపోయింది. ఇదంతా పర్యాటక రంగానికి సంబంధించిన విషయాలు అనుకుందాం. ఇక ఆర్థికం విషయానికి వస్తే, ఇన్ఫోసిస్ 2023లో వైజాగ్ వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అనేది మనకి మీడియా చెప్పదు, మిగతా వాళ్ళకి తెలియదు. కాబట్టి మనకి నచ్చిన గూగుల్ ఏఐనే అడుగుదాం. ఇదిగో చూడండి, గూగుల్ ఏఐ ఏం చెప్తుందా. ఇన్ఫోసిస్ వచ్చిన తర్వాతట వైజాగ్లో చిన్న పెద్ద ఐటీ కంపెనీలు ఒక 350 అభివృద్ధి జరిగిందట. మరి వైజాగ్కి ఫేస్ లిఫ్ట్ జరిగింది, ఇదిగో ఈ కంపెనీ వచ్చింది, ఇది పెద్ద కంపెనీ అని ఎప్పుడన్నా చెప్పగా, రాయిగా, ప్రొజెక్ట్ చేయగా చూసినామా? మనము చూసి ఉండం కదా. ఎందుకు అంటే మన సిల్లీ చింతకాయ ప్రచారంలో ఇది భాగం కాదు అప్పుడు. ఇక వీటితో పాటు ఇదిగో ఈ షిప్ లాంటి నిర్మాణం కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇది సిరిపురం జంక్షన్ దగ్గర, దీన్ని ది డెక్ అంటున్నారు. ఇది ఒక కమర్షియల్ సెంటర్. ఇక్కడి నుంచే సౌత్ కోస్ట్ రైల్వే ఆపరేషన్స్ కూడా జరుగుతాయి కొత్త రైల్వే జోన్లో. రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ లాంటివి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి నిర్మాణం కనుక 2024 తర్వాత జరిగితే హోరెత్తి మన మనసుల్లో ఏదో రకంగా ముద్ర కొట్టేందుకు ఈ మీడియా ఎంత ట్రై చేసి ఉండేది. ఇలాంటివి ఇంకొన్ని ఉండుంటాయి, నేను మిస్ అయ్యి ఉంటానేమో. మరి ఇవన్నీ జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years జరిగాయి. 2022 వరకు కోవిడ్ ఉంటే 22, 23, 24లో జరిగి ఉంటాయి ఇవన్నీ. మరి ఎవరన్నా ఒకటి చేస్తే ఆహా అంటాము, 2 చేస్తే అద్భుతం అంటాం, 3 చేస్తే వావ్ వండర్ఫుల్ అంటాం, మరి 4, 5 చేస్తే దిక్కులు పికటిల్లేలాగా చప్పట్లు కొట్టి అభినందించాలి కదా. అభినందించకపోతే కనీసం చెప్పాలి కదా ఇంత జరిగింది వైజాగ్లో అని. ఎప్పుడన్నా చెప్పామా? లేదు. ఇప్పుడు వైజాగ్ వైపు చూస్తున్నారు కాబట్టి అందరూ ఆ విషయాలన్నీ బయటకు వస్తాయేమో అని ముందుగానే అసలు వైజాగ్ తీరం ఎంత ప్రశస్తమైందో ఇప్పుడు రాస్తూ ఉన్నారు. మీడియా ఎంత బ్లేటెంట్గా ప్రచారం చేస్తుంది, జనం కళ్ళకి గంతలు గట్టి ఆంధ్రుల్ని గాంధారులుగా ఎలా మార్చేస్తుంది అని చెప్పడానికి ఈ తీరం రాతలు లేటెస్ట్ ఎగ్జాంపుల్. అన్నట్టు మీకు ఒక సంగతి తెలుసా? ఒకవేళ 3 రాజధానులు ఉండాలి, 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, 3 ప్రాంతాలు నాకు సమానం అని అనౌన్స్ చేసి 3 రాజధానులు అనే నిర్ణయం కనుక ప్రకటించి ఉంటే చంద్రబాబు, ఇదే మీడియా ఏం రాసేదో తెలుసా? శివుడికి 3 కళ్ళు, ఏపీకి 3 రాజధానులు. అసలు తెలుగు జాతిని మొదట్లో త్రిలింగ దేశం అనేవాళ్ళు. త్రిలింగ దేశం అంటే 3 కదా. ఆ మూలాలకు కట్టుబడి ఇప్పుడు 3 రాజధానులు చంద్రబాబు పెడుతున్నారు. అబ్బా వాట్ ఏ కమిట్మెంట్ అని రాసి ఉండేది ఈ మీడియా. అదే 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలి అని జగన్ అన్నాడు కాబట్టి అసలు డీస్టెబిలైజ్ చేసేసాడు అని చెప్పడానికి ట్రై చేసింది. అంటే డీసెంట్రలైజేషన్ని డీస్టెబిలైజ్ చేసేసాడు అని చెప్పారు. ఇలా ఉంటాయి మన ప్రొజెక్షన్స్. వైజాగ్ సాక్షిగా ఇప్పుడైనా సరే వాస్తవాలు తెలుసుకుంటే కనుక మన భవిష్యత్తుకు మంచిది. ఇది నేను రాజకీయం కోసం చెప్పట్లా. ఎవరికి ఓటేస్తారు, ఎవరు మనల్ని కాటేస్తారు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్లకో 5 ఏళ్లకో. కానీ వాస్తవాలు మాత్రం ఇప్పుడే గ్రహించాలి మనం. ఎందుకంటే దిస్ ఈస్ ద రైట్ మూమెంట్ కళ్ళు తెరవటానికి కదా.